రిలేషన్షిప్ నచ్చినప్పుడు అవుతుందండి, లేకపోతే ఎవరికి వాళ్ళు విడిపోవాల్సింది మా మార్గం. అంటే ఒక్కటి సార్ ఇప్పుడు ఒకటి అండర్స్టాండింగ్ లేక విడిపోతాం, రెండో దానికి వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉంటాం కదా. సో మీ విషయంలో ఎందుకు అలా? ఇప్పుడు ఈచ్ కేస్ ఇస్ ఎ డిఫరెంట్ కేస్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అంటే ఐ డోంట్ వాంట్ టు గో టూ పర్సనల్ ఇంటూ ఇట్, బట్ సి మై ఫస్ట్ మ్యారేజ్ నా 20th ఇయర్ చేశారు. అసలు తెలియని వయసు. నవీన్ వాళ్ళ మదర్ పాపం షీఈ్ అ గుడ్ పర్సన్, బట్ ఆమె హెల్త్ బాగాలేదు, వాళ్ళే వెనక్కి తీసుకెళ్లారు. నవీన్ నేను పెంచాను. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. అది ఎవరు చెడ్డవాళ్ళు కాదు. మళ్ళీ లైఫ్ వచ్చింది కానీ కుదరలేదు, బికాస్ మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. దే వాంటెడ్ టు బీ ఇన్ చెన్నై. నేను మా అమ్మను వదిలేసి వెళ్ళలేను, ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళలేను. ఇక్కడే తేడాలు వస్తాయండి. నువ్వు కావాలనుకున్నప్పుడు ఏమైనా చేయాలి, నేను నన్ను వదులుకుని నీ కోసం రాలేను. ఇలాగా ఒక ఎవ్రీ టైమ్. అండ్ సమ్ టైమ్స్ యువర్ చాయిస్ ఇస్ బ్యాడ్ ఆల్సో. బ్యాడ్ అంటే అవతల చెడ్డవాళ్ళని కాదు, మనం ఏదో ఆశించి వెళ్తే మనం ఏదో తగులుతుంది. సో ఇట్స్ నేనేమనుకుంటానంటే ఫ్రాంక్గా నేను చెప్తాను, చాలామంది లైఫ్స్ ఎలా అంటే ముసుగులో గుద్దులాటగా నడిచిపోతుంది. నాకు ముసుగులో గుద్దులాట నడవదు. కట్టే పెట్టే తిట్టే కొట్టే బాగుంటే బాగున్నా, లేదా విడిపోతాం. ఎవరు నాతో ఉన్నారో ఉంటారు, అంతే. వీఆర్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ టుడే, ఐఎమ్ వెరీ హ్యాపీ రియలీ, అంతే. ఫ్యూచర్ రేపు బికాస్ ఒక అండర్స్టాండింగ్ ఉండాలి, అదే చెప్తున్నా కదా. కొట్లాటలు లేకుండా కాదు, ఎప్పుడన్నా వస్తాయి. ప్రతి ఆడ మగ మధ్యన కొట్లాటలు లేకపోతే చాలా ఆర్టిఫిషియల్ రిలేషన్షిప్. బట్ అల్టిమేట్ కలిసి ఉండడం అంటే కృష్ణ గారు, విజయమ్మ గారండి. సో దిస్ ఈజ్ ఇట్. ఐ బిలీవ్ దట్ ఆ ప్రిన్సిపల్ ఫాలో అవుతున్నప్పుడు ఫెయిల్యూర్స్ అనేది ఇప్పుడు కావాలని ఎవరు తెచ్చుకోరండి. మెంటల్గా యు ఆర్ షేరింగ్ యువర్ లైఫ్, యువర్ బెడ్, యువర్ ఫ్యూచర్ విత్ ద పర్సన్. ఎవరు కోరుకుంటారండి? యూ కెన్ జస్ట్ స్లీప్ ఓవర్ అండ్ గెట్ ఆఫ్. వాట్ ఈస్ దేర్? ఐఎమ్ టాకింగ్ వెరీ ఫ్రాంక్లీ. ఇవాళ ఎవరు పెళ్లి చేసుకోకపోవడానికి భయపడతారు, అంతే కదండి. బ్రహ్మచారులు ఎక్కువైపోతున్నారు. నోబడీ ఈస్, పీపుల్ ఆర్ గెటింగ్ స్కేర్డ్ టు గెట్ మ్యారీడ్. యూత్ ఇప్పుడు అసలు మాకు పెళ్ళిళ్ళు వద్దు, పిల్లలు వద్దు, ఇలా ఆ మైండ్ సెట్కి వచ్చేసారు. మనమే కారణం, మన మీడియా. అంటే మీడియాని తప్పుపట్టు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటేనండి, ఎంతసేపు యూట్యూబ్లో మీరు చూస్తే అక్కడ ఇది జరిగింది, ఇక్కడ జరిగింది, ఆ కెమెరాలో ఇది రిజిస్టర్ అయింది, ఇది భయపడుతున్నారండి జనరల్గా.